తెలంగాణ అసెంబ్లీ 2023 ఎమ్మెల్యేలు మరియు ఉప ఎన్నికలు జరిగిన 2024-2025 ఎమ్మెల్యేలు. సిర్పూర్ ఎమ్మెల్యేగా పాల్వాయి హరీష్ బాబు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 63,702 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై 3,088 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చెన్నూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 87,541 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్పై 37,515 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 82,217 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై 36,878 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మంచిర్యాల ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 105,945 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్పై 66,116 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కోవా లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 83,036 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాంపై 22,798 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎడమ బొజ్జు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. 58,870 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ బూక్యాపై 4,702 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ బీజేపీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 67,608 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్నపై 6,692 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బోధ్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అనిల్ జాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 76,792 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుపై 22,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిర్మల్ ఎమ్మెల్యేగా ఏలేటి మహేశ్వరరెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 106,400 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై 50,703 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ముధోల్ ఎమ్మెల్యేగా పవార్ రామారావు పాటిల్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 98,252 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠలరెడ్డిపై 23,999 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా పైడి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 72,658 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిపై 29,699 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బోధన్ ఎమ్మెల్యేగా పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 66,963 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షకీల్ అమీర్పై 3,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జుక్కల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 64,489 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ సిండేపై 1,152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాన్స్వాడ్ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 76,278 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 23,464 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 86,989 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జాజల సురేందర్పై 24,001 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కామారెడ్డి ఎమ్మెల్యేగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 66,652 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ సీఎం కేసీఆర్పై 6,741 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 75,240 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్పై 15,387 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 78,378 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్పై 21,963 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాల్కొండ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 70,417 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్పై 4,533 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోరుట్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 72,115 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై 10,305 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ ఎం సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 70,243 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డిపై 15,822 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ధర్మపురి ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యేగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 91,393 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రామగుండం ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 92,227 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్పై 56,794 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మందని ఎమ్మెల్యేగా దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 103,822 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్పై 31,380 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 118,888 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిపై 55,108 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 92,179 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై 3,163 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చొప్పదండి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 90,395 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవికుమార్పై 37,439 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 71,451 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చల్మడ లక్ష్మీ నరసింహారావుపై 14,581 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 89,244 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 29,687 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మానకొండూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డాక్టర్ కోవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 96,773 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అప్లికేషన్పై 32,325 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 80,333 ఓట్ల
సాధించి సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై 16,873 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,955 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఉడితల సతీష్ కుమార్పై 19,344 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా టి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,05,514 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణపై 82,308 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 87,126 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై 10,157 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేగా పట్టోల సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 91,373 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డిపై 6,547 ఓట్ల మేరతో విజయం సాధించారు. ఆందోళ్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సి దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,14,147 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్పై 28,193 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 88,410 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై 8,855 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కె మాణిక్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 97,205 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్పై 12,790 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 83,112 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డిపై 8,217 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పటాన్చెరు ఎమ్మెల్యేగా గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 105,387 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్పై 7,091 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 97,879 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై 53,513 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ఎన్నికయ్యారు. 1,11,684 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై 45,031 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,86,017 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్పై 33,419 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యేగా మరి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 125,049 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై 49,530 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా కేపీ వివేకానంద బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 187,999 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్పై 85,576 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈయనది రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు ఉన్న నియోజకవర్గం. కూకట్పల్లి ఎమ్మెల్యేగా మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన
35,635 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పండి రమేష్పై 70,387 ఓట్లతో విజయం సాధించారు. ఉప్పల్ ఎమ్మెల్యేగా బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 132,937 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి మందమ్ముల పరమేశ్వర్ రెడ్డిపై 49,030 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేగా మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 126,506 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై 36,700 మెజార్టీతో విజయం సాధించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 111,380 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై 22,305 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహేశ్వరం ఎమ్మెల్యేగా పి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 125,578 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్పై 26,187 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా టి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 121,734 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డిపై 32,096 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా అరికెప్పుడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 157,332 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్పై 46,552 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చేవెళ్ల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కాళ్ళే యాదయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 76,218 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ పామెనపై 268 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పరిగి ఎమ్మెల్యేగా తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 98,536 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డిపై 24,013 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వికారాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 86,885 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్పై 12,893 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాండూరు ఎమ్మెల్యేగా బి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 84,662 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డిపై 6,583 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 75,207 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి మందరి అంజన్ కుమార్ యాదవ్పై 37,797 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మలక్పేట ఎమ్మెల్యేగా అహ్మద్ బిన్ అబ్దుల్ బల్లాల ఏఐఎంఎం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 55,805 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్పై 26,106 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంబర్పేట ఎమ్మెల్యేగా డాక్టర్ కాలేరు వెంకటేశం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 74,416 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి చిన్నబోయిన కృష్ణ యాదవ్పై 24,537 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 67,368 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి విజయారెడ్డిపై 22,010 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 80,549 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్పై 16,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈయన అకాల మరణంతో మళ్ళీ జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక జరిగింది. ఈ జూబ్లీహిల్స్కు జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ముల్లవల్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 98,988 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సనత్ నగర్ ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 72,557 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డిపై 41,827 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాంపల్లి ఎమ్మెల్యేగా మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ ఏఐఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 62,185 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్పై 2,037 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కార్వాన్ ఎమ్మెల్యేగా కౌసర్ మొయిద్దీన్ ఏఐఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 83,388 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్పై 41,986 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహల్ ఎమ్మెల్యేగా టి రాజా సింగ్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 80,182 ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ యాదవ్పై 21,450 ఓట్ల మేరతో విజయం సాధించారు. చార్మినార్ ఎమ్మెల్యేగా మీర్ జుల్ఫికర్ అలీ ఏఐఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 49,103 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి మేఘరాణి అగర్వాల్పై 22,853 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 99,776 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పి సీతారామరెడ్డిపై 81,660 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏకత్పుర ఎమ్మెల్యేగా జాఫర్ హుస్సేన్ మిరాజ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 46,153 ఓట్లు సాధించి సమీప ఎంబీటీ అభ్యర్థి అంజద్ ఉల్లా ఖాన్పై కేవలం 878 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బహదూర్పురా ఎమ్మెల్యేగా మహమ్మద్ ముబిన్ ఏఐఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 89,451 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్ బక్రీపై 67,025 ఓట్లతో విజయం సాధించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా టి పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 78,228 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్పై 45,240 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్య నందిత బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 59,057 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్పై 17,169 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈమె రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన 53,851 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి డాక్టర్ టిఎన్ వంశ తిలక్పై 13,206 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొడంగల్ ఎమ్మెల్యేగా అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,07,429 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,532 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నారాయణపేట ఎమ్మెల్యేగా చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 84,708 ఓట్ల సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ రాజేందర్ రెడ్డిపై 77,951 ఓట్ల మేరతో విజయం సాధించారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు.
ఈయన 87,227 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్పై 18,730 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా జనంపల్లి అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 90,865 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెన్నాకోల లక్ష్మారెడ్డిపై 15,171 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దేవరకద్ర ఎమ్మెల్యేగా గవినోల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 88,551 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డిపై 1,392 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మక్తల్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 74,917 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వనపర్తి ఎమ్మెల్యేగా తుడి మెఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 107,115 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై 25,320 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 94,097 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యపై 7,036 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆలంపూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 104,060 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఏ సంపత్ కుమార్పై 30,573 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 87,161 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మర్రి జనార్దన్ రెడ్డిపై కేవలం 5,248 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అచ్చంపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి డాక్టర్ చిక్కుల వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 115,337 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజుపై 49,326 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 75,858 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి తాలూరు ఆచార్యపై 5,410 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. షాద్నగర్ ఎమ్మెల్యేగా వీర్ల శంకరయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 77,817 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లమనూని అంజయ్య యాదవ్పై 7,128 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 93,698 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై 29,931 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దేవరకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బాలునాయక్ నేనావత్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 111,344 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్పై 30,021 ఓట్లతో మెజార్టీతో విజయం సాధించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా దూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 119,839 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్పై 55,849 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 114,462 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావుపై 48,782 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 116,707 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 44,888 ఓట్లతో విజయం సాధించారు. కోదాడ నియోజక ఎమ్మెల్యేగా ఎన్ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 125,788 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్ల యాదవ్పై 58,172 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
సూర్యాపేట ఎమ్మెల్యేగా గుంతకొండల జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 75,143 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డిపై 4,606 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 107,405 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కంచెట్ల భూపాల్రెడ్డిపై 54,332 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 114,624 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డిపై 40,590 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భువనగిరి ఎమ్మెల్యేగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 6,742 ఓట్లు సాధించి నకిరేకల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపికయ్యారు. ఈయన 133,540 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై 68,839 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. జిల్లాలో అత్యధిక రికార్డు. తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మందుల సామిల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 129,535 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్పై 51,094 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆలేరు ఎమ్మెల్యేగా బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 122,140 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిటి సునీతపై 49,636 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 98,975 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డిపై 15,783 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 101,696 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరపై 7,779 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 126,848 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుపై 47,634 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హోర్నకల్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జటోతు రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. 115,587 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ధరంసోత్తు రెడ్డి నాయక్పై 53,131 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డాక్టర్ మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 116,644 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బానొత్తు శంకర్ నాయక్పై 50,171 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నర్సంపేట ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 104,185 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై 18,889 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 72,573 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై 7,941 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 72,649 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దాశమినే భాస్కర్పై 15,331 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 67,757 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావుపై 15,652 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 106,696 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్పై 19,458 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,23,116 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై 52,699 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ములుగు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా దనసరి అనసూయ అలియాస్ సీతక్క కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 1,02,267 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పినపాక ఎస్టీ ఎమ్మెల్యేగా పాయ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 90,510 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుపై 34,506 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎల్లంది ఎస్టీ ఎమ్మెల్యేగా కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,09,171 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భానుత్ హరిప్రియపై 57,309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఖమ్మం ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,36,016 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్పై 49,381 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పాలేరు ఎమ్మెల్యేగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,27,820 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై 56,650 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మధిర ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 1,08,970 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజు లింగరాజుపై 35,452 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైరా ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మాలోతు రామదాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 93,913 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భానుత్ మదన్లాల్పై 33,045 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డాక్టర్ మఠారాగమై కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె 1,11,245 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరపై 19,440 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు సిపిఐ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 80,336 ఓట్లు సాధించి సమీప ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై 26,547 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. అశ్వారపేట ఎమ్మెల్యేగా జారె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 74,993 ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థి మిచ్చ నాగేశ్వరరావుపై 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భద్రాచలం ఎమ్మెల్యేగా డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈయన 53,252 ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పూడెం వీరయ్యపై 5,719 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.